నా ప్రియమైన బిడ్డ, నీ పిల్లలను ఎలా పెంచుతున్నావు, నీ పిల్లలు ఎలా జీవిస్తున్నారో, నీ పిల్లలు ఎలా ఉన్నారో, ఏమి చేస్తున్నారో నీవు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా చూసావా? నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు. ఎందుకని నా మాట లెక్క చేయడం లేదు? నీ పిల్లలు చదువుకోవడానికి అని స్కూళ్లకు కాలేజీలకు వెడుతున్నారు. నా పిల్లలు స్కూళ్లకు కాలేజీలకు వెడుతున్నారని అనుకుంటున్నావు, కాని నీ పిల్లలు స్కూళ్లకు కాలేజీలకు వెళ్లడం లేదు. చెడు స్నేహాలు పట్టి డ్రగ్స్, గంజాయి, తంబాకు, కైనీలు, స్మోకింగ్, చుట్ట, బీడీ, సిగరెట్టు రాగుడుకు బానిసలైపోయి నశించిపోతున్నారు. చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చిన్న పెద్ద అనే గౌరవం లేకుండా ఉంటున్నారు. ఎందుకు అలా తయారయ్యారు అంటే, నీవు ఆదివారం కాని, ఉపవాస దినాల్లో కాని, కూటములకు గాని మీ భార్య భర్తలు మీ పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి మీరు మందిరానికి వెడుతున్నారు. వాళ్లను మందిరానికి తీసుకెళ్లకుండా వాళ్లకు సెల్ ఫోన్ ఇచ్చి మీరు మందిరానికి వెడుతున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే చెడు చిత్రాలు, చెడు విషయాలు కనపడుతూ ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటారు. అలాగే టీవీ చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు, అలాగే సెల్ ఫోన్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. చూసి వాటిలో జరిగే వింతలన్నీ చూసి వాళ్లు కూడా అలాగే చేస్తున్నారు, చెడిపోతున్నారు. నీవు గమనించడం లేదు. నీవు మందిరానికి వెళ్లి వచ్చేటప్పుడికి వాళ్లు నిన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు అడిగింది నీవు ఇవ్వకపోతే నేను ఏదన్నా తాగి చచ్చిపోతాను, లేదంటే రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను, లేదంటే ఉరి వేసుకుని చచ్చిపోతాను. డబ్బు ఇస్తావా నాన్న, డబ్బు ఇస్తావా అమ్మా అని చెప్పి మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎవరిది తప్పు? మీ తల్లిదండ్రులది తప్పు. ఎందుకంటే మొక్కే వంగనిది మానే వంగునా అని సామెత చెప్పినట్లు చిన్నప్పటినుంచి చెడిపోతున్నప్పుడు వాళ్లను లైన్లో పెట్టకపోతే పెద్ద ఎదిగిన తర్వాత నీ గౌరవాన్ని మంట కలుపుతారు. బైబిల్ గ్రంథమును చదువు. అపోస్తుడైన పౌలు ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-4వ వచనము వరకు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోనూ బోధలోనూ వారిని పెంచుడి. మీరు చిన్నప్పటి నుండి మీ పిల్లలను మందిరమునకు తీసుకుని వెళ్లకుండా ఇంటిలో వదిలిపెట్టేయడం వలన వారు మిమ్ములను గౌరవించరు, సన్మానించరు, మర్యాదగా మాట్లాడరు. వాళ్లకి కోపం వస్తాది. ప్రభువు శిక్షల్లో పెంచరు, బోధలో పెంచరు. కాబట్టి మీ పిల్లలు ఈ విధముగా చెడిపోతున్నారు. ఇప్పటికైనా పరవాలేదు, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. ఇక నుండి మీ పిల్లలకు మంచి మాటలు చెప్పి బుజ్జగించి మందిరమునకు తీసుకుని వెళ్ళండి. దైవజనులు చెప్పే వాక్యములను ఆలకించండి అని చెప్పండి, నేర్పించండి. దేవుని యందు భయభక్తులు కలిగేటట్లుగా మీరు వారికి నేర్పించండి. మీరు విన్న సత్యాలను మీ బిడ్డలకు తెలియజేయండి. మరుగుపరచవద్దు. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఆమెన్.